ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనం చెప్పిన విధంగానే నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి నిన్న మార్నింగ్ నుంచి మనకి గాలులు అనేవి వీచాయి. అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే నిన్న సాయంకాలం సమయంలో అలాగే అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులతో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవస్థ కనిపించింది. కాబట్టి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనం వాతావరణ సమాచారం ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ వర్షాలు పడతాయి అన్న దాని గురించి మనం వివరంగా చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. కానీ మన ఛానల్ని ఎవరు కూడా అంటే పెంచుకోవడం అవకాశం అయితే కనిపించడం లేదు. ఏదేదో మనం దూసుకొస్తున్న భారీ వర్షాలు, అలాగే మనకి లైవ్లు పెట్టి మనకి అదుగుదుగు వర్షాలు వచ్చేస్తున్నాయి అన్న ఛానల్స్ మనం లైక్ చేస్తున్నాం. కానీ మనం ఖచ్చితంగా 100% చెప్పే వాతావరణం మనం మన దివిసీమ వెంకటరమణ లంకేష్ ఛానల్ని ఎవరు ఇష్టపడుతున్నదని నేను గమనించాను. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఏ విధ పిడుగులు నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం వివరంగా చెప్పినా మనకి రైతులకు ప్రజలకు గ్రహించే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు అర్ధరాత్రికి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఈరోజు అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల మనకి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. వర్షాలకు తోడుగా మనకి గాలులు అనేవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి కృష్ణా, గుంటూరు, బాపట్లకి విస్తరించే వర్షాలు అనేవి మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మీదుగా మనకి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ జిల్లాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంకాలం, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం 100 to 100% అయితే కనిపిస్తుంది. మనం ఖచ్చితంగా వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా గ్రహించి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఛానల్లో మనకి వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, మనం చేసే ప్రతి వీడియో కానీ మనకి ప్రజలకు, రైతులకు అర్థమయ్యేలా వివరంగా అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ప్రస్తుత సమయంలో వర్షాలు అనేవి తెలంగాణలో మొదటిగా వర్షాలు మొదలై ఈరోజు సాయంకాలం సమయం, అలాగే అర్ధరాత్రి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. వర్షాలకు తోడుగా మనకి ఈదురుగాలు అనేవి నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనం వర్షాలకు తోడుగా గాలులు అనేవి వీస్తాయి. అలాగే అర్ధరాత్రి సమయంలో కాస్త జాగ్రత్త అనేది వహించండి. అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు జల్లులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపటి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందంటే, రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే రేపు సాయంకాలం సమయంలో వర్షాలు కూడా మళ్ళీ ప్రభావితం చూపించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.